దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము క్రీస్తు పునరుత్థానము తరువాత తండ్రి అయిన దేవుని చేత కాపాడుటను గూర్చి ప్రవచనములు నెరవేర్పండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 11, 12 వచనములలో నీకు అపామేయం ఏదియూ రాదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నెరవేర్పుగా లూకా సువార్త 4వ అధ్యాయము 9-11 వచనములలో పిమ్మట అపవాది ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడినదని చెప్పానండి. యేసు అరణ్యంలో అపవాది చేత శోధింపబడుట ఇది రెండోసారండి. అదే ప్రవచన నెరవేర్పు రెండవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 43 వచన ప్రకారము అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. క్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో తండ్రి చిత్తము కొరకు ప్రార్థించుచున్నప్పుడు దూత ఆయనను బలపరిచి ఉన్నదండి. తర్వాత ప్రవచనం అండి, క్రీస్తు ప్రార్థన అంగీకరింపబడుట అనుట. ప్రవచనముగా కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 2-6 వచనములలో అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. కీర్తన 18వ అధ్యాయము 6వ వచనం కూడా ఇదే తెలియజేస్తుందండి. నెరవేర్పుగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తర్వాత ప్రవచనం అండి, ప్రతి మోకాలు యేసునామమున వంగుననుట. ప్రవచనంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం ప్రకారం నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నెరవేర్పుగానండి ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనములలో అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే క్రీస్తు యేసు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెనండి. తర్వాత నెరవేర్పుగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణయు దయచేయుటకి దేవుడు ఆయన అనగా క్రీస్తును అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నారండి. ఇది పేతురు రాసిన పత్రికల్లో పేతురు యొక్క ప్రసంగం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రకారం యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని చెప్పారండి. తర్వాత ప్రవచన నెరవేర్పుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పెను. తర్వాతదండి గుమ్మములు తీయబడుననుట. కీర్తన గ్రంథం ప్రవచనముగా కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 18-19 వచనములలో యెహోవా నన్ను కఠినముగా శిక్షించును, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నెరవేర్పుగానండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రభు పునరుత్థాన సమయంలో ఈ సంఘటన జరిగిందండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం యొక్క ప్రవచన నెరవేర్పుగా వారు అనగా స్త్రీలు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది.
ఇంకొక నెరవేర్పుగా అండి లూకాసువార్త 24 అధ్యాయము 1, 2 వచనములలో ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచిరండి. తర్వాత ప్రవచన నెరవేర్పుగా యోహాను సువార్త 20 అధ్యాయం 1 వచనం ప్రకారం ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇంకొక నెరవేర్పుగా ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 20, 21 వచనములలో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను అని ప్రభు చెప్పి ఉన్నారండి. ఆమేన్.